దుర్గం చెరువు ఆక్రమణలకు హైడ్రా అధికారులు చెక్ పెట్టారు. మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్ వైపు దుర్గం చెరువులో సుమారు 5 ఎకరాల వరకు ఉన్న ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొలగించారు. చెరువును మట్టితో నింపి వాహనాల పెయిడ్ పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఆక్రమించిన స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేసి ప్రతి నెల 50 లక్షల వరకు అద్దెలు వసూలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. ఎస్టీఎల్ బఫర్ జోన్లోని ఆక్రమణలను తొలగించారు. అక్కడి నుంచి వాహనాలను ఖాళీ చేయించి ఫెన్సింగ్ వేశారు. దుర్గం చెరువు ఆక్రమణలకు గురికావడంపై గతంలోనే హెచ్ఎంటీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. చెరువు గుండె చెరువు కార్యక్రమంలో దుర్గం చెరువు ఆక్రమణలపై ఏడాది క్రితమే హెచ్ఎంటీవీ కథనాలను ప్రసారం చేసింది. గతంలో 160 ఎకరాల మేర ఉన్న దుర్గం చెరువు ఆక్రమణలకు గురై ప్రస్తుతం 116 ఎకరాలకు చేరింది. ప్రభుత్వ స్థలాలు, పార్కులపై ఫోకస్ పెంచింది హైడ్రా. ముఖ్యంగా దుర్గం చెరువులోని వెలిసిన 5 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా దుర్గం చెరువు కుంచుకుపోతుండటంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా యాక్షన్లోకి దిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. దుర్గం చెరువు జీవ వైవిధ్యం కలిగిన సరస్సు. సో ఇలాంటి చెరువు కాస్త కబ్జాలకు గురవుతుంది. దీనిపైన హైడ్రా ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. ఒకసారి నేను నిలబడిన ప్రాంతం అంతా కూడా చెరువు. ఈ చెరువుని మట్టితో పోసి మొత్తం కూడా కబ్జా చేయడం జరిగింది. గత కొన్నేళ్లుగా కూడా ఈ కబ్జాలు కొనసాగుతున్నా కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. ప్రభుత్వ అధికారులు కూడా కబ్జాదారులకే మద్దతు తెలుపుతుండడంతో వాళ్ళ ఆటలు అయితే కొనసాగుతున్నాయి. సో దీనికైతే హైడ్రా చెక్ పెట్టిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ 5 ఎకరాలకు సంబంధించిన కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తొలగించడం జరిగింది. ఇక్కడ ఫెన్సింగ్ మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఫెన్సింగ్ని అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. అసలు మనం ఉన్నది చెరువులోన లేకపోతే ఇంకేదైనా మట్టి మైదాన ప్రదేశంలో ఉన్నామా అనే డౌట్ కలిగేలాగా దాన్ని మొత్తం కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలకి ఏవైతే వాళ్ళ వెహికల్స్ ఉంటాయో వాళ్ళ వెహికల్స్ అన్నిటిని కూడా పార్క్ చేసుకోవడం కోసం దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి నెల 50 లక్షల రూపాయల వరకు కూడా కేవలం ఈ పార్కింగ్ల మీద వస్తుందంటే దందా ఏ విధంగా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మొత్తం ఇదంతా కూడా చెరువుని మెల్లమెల్లగా పూడ్చుకుంటూ రాత్రికి ఎక్కడెక్కడ పూడ్చుకుంటూ కూడా రావడం వల్ల ఈ చెరువు అంతా కూడా రూపురేఖలు కోల్పోతుంది. ఒక్కసారి అక్కడ చూస్తే మొత్తం ఎత్తైన కొండలు. ఇదంతా కూడా ఒకప్పుడు మొత్తం కూడా చెరువు అంతా కూడా జీవ వైవిధ్యంతో కూడి ఉండేది. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా కూడా తన ఆదరణ అయితే కోల్పోవడం జరిగింది. అయితే వాస్తవానికి 160 ఎకరాల చెరువుగా విస్తీర్ణంగా కూడా దీన్ని అయితే చూపించడం జరిగింది. కానీ ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం కేవలం 116 ఎకరాలు మాత్రమే ఉంది. చెరువులో ఎక్కడికక్కడ మట్టి పోస్తూ ముందుకు వెళ్తుండడంతో చెరువు క్రమక్రమంగా కూడా కబ్జాలకు గురవుతూ వస్తుంది. సో దీనికి ఒకసారి మనం చూసుకుంటే మొత్తం కూడా 3 వైపుల నుంచి కూడా కబ్జాలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతం కూడా హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉండడంతో అత్యంత డెవలప్డ్ ఏరియాగా కూడా ఉంది. దాంతోనే ఈ చెరువు మీద కన్నైతే పడింది. 1976 సంవత్సరానికి సంబంధించి మొత్తం 29 ఎకరాలు అప్పటికే కబ్జాకు గురవడం జరిగింది. ఆ తర్వాత మొత్తం అంటే 76లో 29 ఎకరాలు కబ్జా కావడంతో కేవలం 130 ఎకరాలకు మిగిలింది. ఆ తర్వాత 95 వరకు కూడా ఎలాంటి కబ్జాలు జరగలేదు. 95 తర్వాత మళ్ళీ 2000 నుంచి ఇప్పటి వరకు మరొక 5 ఎకరాలు కబ్జాకు గురవడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయి రికార్డ్స్ అన్నీ కూడా ఎన్ఆర్ఎస్ఏ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఉన్నాయి. ఇక్కడ పైప్ లైన్లు అవన్నీ ఏవైతే కనిపిస్తున్నాయో వాస్తవానికి ఇదంతా కూడా గొలుసు కట్టు చెరువుల తరహాలో ఉండేది. పురావస్తు శాఖకు సంబంధించిన వాళ్ళు అలాగే చరిత్రకారులు చెప్తున్న దాని ప్రకారం నిజాం గోల్కొండకి ఏదైతే ఉందో గోల్కొండకి మంచినీటిని అందించిన చరిత్ర ఈ చెరువుది, దుర్గం చెరువుది. ఇలాంటి దుర్గం చెరువు ఈరోజు మనం చూస్తున్న మొత్తం కూడా ఎక్కడికెక్కడ కబ్జాలకు గురై మొత్తం కూడా తన నామరూపాలను కూడా మొత్తం కూడా కోల్పోవడం అయితే జరిగింది. సో మొత్తం కూడా వీటన్నిటిని కూడా మెల్లమెల్లగా మొదటే మొత్తం పూడ్చి చేయకుండా మొదట 10 మీటర్లు ఆ తర్వాత మరొక 10 మీటర్లు అలా మెల్లమెల్లగా పూడ్చుకుంటూ వెళ్ళడం వల్ల ఎవరికి కూడా అనుమానాలు రావు అనేది కబ్జాదారులు మొదటి నుంచి కూడా ప్లాన్ వేస్తున్నారు. అలాగే అధికారులు కూడా వీళ్ళకే మద్దతు, అంటే ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో కబ్జాదారులకే పూర్తి స్థాయిలో చేసుకుంటూ కూడా రావడం జరిగింది. వాస్తవానికి హెచ్ఎండిఏ లేక్కి సంబంధించిన 2014లో 167 ఎకరాలుగా కూడా వాళ్ళు కూడా అప్పట్లో దాన్నే నిర్ధారిస్తూ కూడా ప్రిలిమినరీ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే కేవలం
116 ఎకరాలు మాత్రమే మిగిలింది. దీంతో హైడ్రా ఇప్పటికైనా స్పందించకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ మొత్తం కూడా కబ్జాకు గురే అవకాశం ఉందని హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో దీన్ని ఫెన్సింగ్ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బోర్డును కూడా ఏర్పాటు చేశారు. పబ్లిక్ నోటీస్ కింద కూడా పెట్టడం జరిగింది. ది సైడ్ ల్యాండ్ ఫాల్స్ అండర్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ FTLకి సంబంధించి ఎక్స్టెంట్ ఆఫ్ 5 acres ఆఫ్ దుర్గం చెరువు, రాయదుర్గం, షెర్లింగపల్లి మండల్, రంగారెడ్డి జిల్లా. డేట్ ఆఫ్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ 2014. ఇంతకుముందు మనం అదే చెప్పుకున్నాం. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దాని ప్రకారమే మొత్తం కూడా హద్దులన్నిటి కూడా ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ల్యాండ్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై హైడ్రా అనేది కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ట్రెస్ పర్సన్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ అనేది కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో చెరువులను ఆధునీకరించడంతో పాటు చెరువులను కాపాడడం, దాన్ని సుందరీకరించడం, ఈ 2 పనులు కూడా హైడ్రా మొదటి నుంచి చేస్తూ వస్తుంది. దాదాపుగా ఇప్పటి వరకు కూడా హైడ్రా ఏర్పాటైన దగ్గర నుంచి దాదాపుగా 1000 ఎకరాలకు పైగా చెరువులన్నింటినీ కూడా కాపాడడం, అలాగే ప్రభుత్వ భూములను కూడా కాపాడడమే ధ్యేయంగా హైడ్రా అయితే ముందుకు వెళ్తుంది. సో ఈరోజు దుర్గం చెరువు ఇదే పరిస్థితి కొనసాగితే దుర్గం చెరువు ఉందా అనే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రేపటి రోజున దుర్గం చెరువును కాపాడుకోకపోతే ఒక జీవ వైవిధ్య చెరువు కనుమరుగే అవకాశం ఉంటుంది. కాబట్టి హైడ్రా ఆ దిశగా దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటివరకు కూడా కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జోలికి అయితే వెళ్ళము అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇకపైన ఎక్కడైతే కబ్జాలు జరుగుతున్నాయో ఈ దుర్గం చెరువు పరిధిలో ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం, వాటిని రక్షిస్తామంటూ కూడా హైడ్రా మొదటి నుంచి చెప్తూ వస్తుంది. దాన్నే ఆచరణలో ఇప్పుడు చేసి చూపించడం జరిగింది. దాదాపుగా 3 రోజుల కిందటే మొత్తం ఈ 5 ఎకరాలకు సంబంధించిన భూమి ఒక ప్రజాప్రతినిధి చేతిలో ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా ఫెన్సింగ్ని 5 ఎకరాలకు సంబంధించి ఫెన్సింగ్ని కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సో ఏదేమైనా ఖచ్చితంగా చాలా వర్తబుల్ ల్యాండ్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఎకరా కూడా 100 కోట్లకు పైగా పలుకుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో 5 ఎకరాలకు సంబంధించిన భూమి కాపాడడం అయితే హైడ్రా అయితే చేయడం జరిగింది. చుట్టూ కూడా ఫెన్సింగ్ని అయితే ఏర్పాటు చేశారు. సో స్థానికులు మాత్రం ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత విలువైన భూమితో పాటు చెరువును కూడా కాపాడారు అనేది హైడ్రాని అయితే హర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీడియో జర్నలిస్ట్ RKతో రామకృష్ణ, HMTV, దుర్గం చెరువు దగ్గర నుంచి.